నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కొలిపర మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి. తమ వ్యాపారాలను తొలగించి తమ కడుపు కొట్టద్దంటూ మార్కెట్లో ఆందోళన వ్యక్తం చేసిన చిరు వ్యాపారులు. ఘనంగా ముగిసిన 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు. కొలిపర మండలంలో రైతు సేవా కేంద్రాల ద్వారా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ప్రారంభించారు. తుమ్లూరు గ్రామంలో మరెడ్డి కళ్యాణ మండపంలో రైతులతో జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఈ సందర్భంగా సమావేశమయ్యారు. రైతులు ఏ పంట పండించినా దానికి మద్దతు ధర అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. ఈ కొనుగోలు కేంద్రాలు ఇప్పటి నుండి సంక్రాంతి తర్వాత వరకు కొనసాగుతాయని ఆమె తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 3.4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చే అవకాశం ఉందని, మద్దతు ధర మేరకు దానిని కొనుగోలు చేయనున్నట్లు కలెక్టర్ నాగలక్ష్మి వెల్లడించారు. జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజ, తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహ, పలువురు కూటమి నాయకులు, రైతులు పాల్గొన్నారు. మనము ఈ కొనుగోలు కేంద్రం అనేది స్టార్ట్ చేస్తున్నాము. మన ప్రభుత్వ ఉద్దేశం కూడా రైతులు ఏ పంట పండించినా ఖచ్చితంగా దానికి మద్దతు ధర అనేది ప్రభుత్వం అందించడానికి సిద్ధంగా ఉంది. అండ్ ఈ క్రమంలో ఇవాళ మన జిల్లాలో ఎక్కువగా వరి పంట అనేది సాగు అయినప్పటికీ దాదాపు 3.4 లక్షల మెట్రిక్ టన్నుల ప్యాడీ అనేది మనకి ఇప్పుడు వచ్చే అవకాశం ఉందనేది మనము భావిస్తున్నాము. దీంట్లో మన కొనుగోలు కేంద్రాల ద్వారా మాత్రమే కాకుండా బయట కూడా ఆల్రెడీ మిల్లర్స్ కూడా చాలా మంది డైరెక్ట్ గా కూడా పర్చేస్ చేస్తున్నారు. మీ అందరికీ తెలిసిందే మనకి మద్దతు ధర సంబంధించిన విషయాలకు వచ్చినప్పుడు మనకి గ్రేడ్ ఏ వెరైటీ ఏదైతే ఉందో గ్రేడ్ ఏ వెరైటీస్ అన్నిటికీ కూడా 75 kg బ్యాగ్కి 1740 రూపాయలు రేట్ అనేది మద్దతు ధర ప్రభుత్వం ఫిక్స్ చేసింది. అలాగే కామన్ వెరైటీ వచ్చినప్పటికీ ఏదైతే సాధారణ రకం ఉంటుందో ఆ వెరైటీ వచ్చినప్పటికీ దానికి 75 kg బ్యాగ్కి దాదాపు 1725 రూపాయలు బ్యాగ్ అనేది మద్దతు ధర ప్రభుత్వం నిర్ణయించింది. సో ఈ ధర మేరకు మనకి అన్ని కొనుగోలు కేంద్రాల్లో కూడా కార్యక్రమం అనేది జరుగుతుంది. ప్రాంతంలో సంక్రాంతి వరకు కొంచెం సంక్రాంతి తర్వాత కూడా జరుగుతుంది. సో ఈ కొనుగోలు కేంద్రాలు ఇప్పటి నుంచి స్టార్ట్ చేసి ఏరియాని బట్టి ఆ టైం వరకు కూడా కంటిన్యూస్ గా మనం నడపడం జరుగుతుంది. అండ్ ముందే మాట్లాడినప్పుడు చెప్పినప్పుడు మనకి రన్నీస్ కానీ లేబర్ కి కానీ ట్రాన్స్పోర్టేషన్ కి కూడా ఖచ్చితంగా మనకి పేమెంట్ అనేది వస్తుంది. మనకి 17% వరకు కూడా మనకి ఎటువంటి ప్రైస్ లో కానీ కేజీలో వెయిట్ లో కానీ కటింగ్ లేకుండా తీసుకోవడం జరుగుతుంది. అదనపుగా 5% వరకు మనకి పర్సెంట్కి 1 kg లెక్కన తగ్గించి తీసుకోవడం జరుగుతుంది. సో అంతకంటే ఇంకా రిలాక్సేషన్ అనేది ఉండదు. సో మనకి రైతులు కూడా వరి కోత తర్వాత ఖచ్చితంగా కొంచెమన్నా మనకు ఆ శాతంలోపు వచ్చేలాగా డ్రై చేసుకొని తీసుకొచ్చినట్లయితే బాగుంటుంది. ఇదే కాకుండా మన జిల్లాలో ఆల్రెడీ 15 మిల్స్ వరకు కూడా సిద్ధంగా ఉన్నారు. నలుగు వాళ్ళని అమౌంట్ కూడా కట్టేసి ఉన్నారు. సో రిమైనింగ్ అందరినీ కూడా మనం ఇంకొక వారం లోపు కూడా వాళ్ళని కూడా అందరినీ ఈ పోర్టల్లో తీసుకొని రావడం జరుగుతుంది. ప్రభుత్వం వారు మాత్రం మద్దతు ధరకే మీకు ఇస్తామని మినిమం సపోర్ట్ ప్రైస్ ఆఫర్ చేస్తున్నారు.
సో ఏ పరిస్థితుల్లో ఉన్న చిన్నకారు రైతులని ఆదుకోవాలని ఈ రోజు ఇక్కడ ఈ సభ పెట్టడం మా ఉద్దేశం. సో అందుకని మాయిశ్చర్ కంటెంట్ మరియు అలానే వివిధ అంశాలను పరిగణనలో తీసుకుని ఎట్టి పరిస్థితుల్లో వాటి పారామీటర్స్ని మీట్ అయ్యి ప్రొక్యూర్మెంట్ చేయడం జరుగుతుంది. అలాగే వేరే మనకు ఆల్రెడీ తెలుసు రైతు సేవా కేంద్రాలు ఉన్నాయి, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్ ఉన్నారు. సో ఈ క్రాప్ బుకింగ్ తర్వాత షెడ్యూల్ వస్తుంది, మీకు టెస్టింగ్ అవుతుంది. ఇవి అన్నీ కాకుండా కూడా ఏ సమస్యలున్నా మీకు అందుబాటులో ఈరోజు వచ్చిన కలెక్టర్ మ్యామ్కి, జాయింట్ కలెక్టర్ గారికి చాలా ధన్యవాదాలు. మీరు కూడా ఎంతో ఉత్సాహంతో ఈ మొత్తం కొనుగోలు కార్యక్రమంలో పాల్గొంటారని, తేమ శాతాన్ని తగ్గించి రైతుకు గిట్టుబాటు ధర కల్పించాలనేటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో మరి ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, మరి అదేవిధంగా మన పౌర సరఫరాల శాఖ మంత్రులు మనోహర్ గారు కానీ తూలూరు గ్రామంలో మండలం మరి ఏర్పాటు చేయటం, రైతాంగానికి మంచినీళ్ళు కల్పించాలి, మరి వారికి తేమ శాతాన్ని ఉండే తేమ శాతాన్ని తగ్గించుకొని ఈ ఖరీదు కేంద్రం ద్వారా అమ్మితే ప్రతి రైతుకి కూడా గిట్టుబాటు ధర వచ్చే విషయాన్ని మరి రైతులు అర్థం చేసుకోవాలి. మరి ఆ విధంగా రైతుకి మంచి ధర కల్పించాలి, రైతుకి ప్రతి విషయంలో కూడా ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఎన్డీఏ ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి విషయంలో కూడా రైతుకి సకాలంలో ఎరువులు అందించే విషయం కానీ, పురుగు మందులు అందించే విషయంలో కానీ, అదేవిధంగా సబ్సిడీ మీద విత్తనాలు అందించే విషయంలో, మరి ఈరోజు పంట ఖరీదు చేయడంలో కూడా ప్రతి విషయంలో కూడా రైతుకి అండగా ఉండే ప్రభుత్వం మరి కేవలం రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుంది అనే ఉద్దేశంతో రైతుకి అన్ని సదుపాయాలు కూడా కల్పించాలనే ఉద్దేశంతో ఈనాటి కార్యక్రమం మరి మన డిసిఎంఎస్ మేనేజర్ గారు హరిగోపాల్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా యంత్రాంగం అంతా కూడా మరి తేమ శాతాన్ని సరిగా చూసి ప్రతి రైతుకి కూడా ఈ ఉపయోగాన్ని కల్పించాల్సిందని చెప్పి సవినయంగా కోరుకుంటూ, ఆంధ్రప్రదేశ్ పౌర గ్రంథాలయ శాఖ జిల్లా గ్రంథాలయ సంస్థ గుంటూరు ఆధ్వర్యంలో తెనాలిలోని కొత్తపేట మహిళా బాలల గ్రంథాలయంలో 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ముగింపు సభ ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మండల తహసీల్దార్ టి గోపాలకృష్ణ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ గ్రంథాలయానికి విచ్చేసి పుస్తక పఠనం అన్నది అలవాటుగా చేసుకోవాలని, ప్రతి ఒక్కరిని ఉన్నత స్థానంలో ఉంచేది చదువు మాత్రమేనని, ఆ చదువుని ఇష్టంగా చదివి గొప్ప స్థాయిలో ఉండేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని విద్యార్థులకు సూచించారు. గత వారం రోజులుగా పాఠశాల విద్యార్థులతో నిర్వహిస్తున్న వ్యాస రచన పోటీలు, డ్రాయింగ్, క్విజ్, డిబేట్, రన్నింగ్, లెమన్ అండ్ స్పూన్ పోటీలలో విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో లైబ్రేరియన్ అంజలి, ప్రముఖ న్యాయవాది వెలినేని రాఘవయ్య, ఎస్బీఐ రిటైర్డ్ మేనేజర్ లక్కరాజు సాయి, నాగేంద్రరావు, అందే బాలచంద్రమౌళి, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. గ్రంథాలయ వారోత్సవాలు కావచ్చు, ఏ కార్యక్రమం ఎప్పుడు గవర్నమెంట్ ఏది జరిపినా పిల్లల్లో కొత్త సృజనాత్మకత బయటికి తీసుకురావడం కోసం, వాళ్ళకి మంచి నైపుణ్యం నేర్పడం కోసం, భవిష్యత్తులో వాళ్ళ భవిష్యత్తుని బంగారు బాట వేసుకోవడం కోసం కావలసిన పాత్ను ఏర్పాటు చేయడం అన్నమాట. ఇది మనం బ్రెయిన్తో పాటు, బ్రెయిన్ ఎంత యాక్టివ్గా ఉండాలి చదువుకోవాలంటే, అట్లాగే శారీరకంగా కూడా ఆరోగ్యంగా ఉండడం ముఖ్యం. ఆటలు, పాటలు, చదువు అన్నీ ఈక్వల్ ఇంపార్టెన్స్. మీ చదువుతో పాటు అవకాశం దొరికినప్పుడల్లా, మా చిన్నప్పుడు ఈ ఫోన్స్ అవి లేవు కదా, కాబట్టి మాకేమీ పెద్దగా గ్రంథాలయంకి వెళ్ళడం నాకు బాగా తెలుసు. చిన్నప్పుడు వెళ్ళి పుస్తకాలు చదువుకోవడం, భాగవతం కథలు చదువుకోవడం, నోట్స్ రాసుకోవడం,
అవకాశం దొరికినప్పుడు ఇంగ్లీష్ పేపర్ని తీసుకొని దాంట్లో ఉన్న వొకాబులరీ ఇంగ్లీష్ పదాలని హైలైటర్తో హైలైట్ చేసుకొని పక్కన మళ్ళీ నోట్స్ రాసుకొని వాటికి సినానమ్స్ ఎత్తుక్కోవడం, అంటే మన నాలెడ్జ్ పెంచుకోవడానికి ఒక హబ్ అన్నమాట గ్రంథాలయం. ఓకే, అందుకని అవకాశం ఉన్నప్పుడల్లా మీరు ఆ గ్రంథాలయాన్ని విజిట్ చేసి మీకు కావాల్సిన ఇంట్రెస్ట్ ఉన్న పుస్తకాన్ని తీసుకోండి. ఈ పుస్తకమే తీసుకోవాలి అదే తీసుకోవాలని ఏం లేదు. మీకు సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ ఉంది, ఆ పుస్తకాన్ని ఎత్తుక్కోండి. లేదా మాలాంటి వాళ్ళకి చెప్పండి, లేకపోతే గ్రంథాలయం ఇన్ఛార్జ్ ఎవరున్నారో వారికి చెబితే ఆ బుక్స్ మళ్ళీ మీకు అందే విధంగా నాలాంటి వాళ్ళని సంప్రదిస్తారు. నేను ఎక్కడున్నా సరే మీకోసం దాన్ని కొనుక్కొచ్చి తెచ్చి పెడతాను, మీకోసమే, ఓన్లీ మీరు బాగుండాలని. బాగా చదువుకోండి, సరేనా? మీ ఆలోచనలు జాగ్రత్త, అవే మీ మాటలు అవుతాయి. మీ మాటలు జాగ్రత్త, అవే మీ చేతలు అవుతాయి. మీ చేతలు జాగ్రత్త, అదే మీ వ్యక్తిత్వం అవుతుంది. మీ వ్యక్తిత్వం జాగ్రత్త, అదే ఏమవుతుంది, మీ గమ్యం అవుతుంది. అంటే మన ఆలోచన విధానం మనకి మన గమ్యాన్ని నిర్దేశిస్తుంది. పెద్దల పేరు చాలామంది తెలుసు, నేను ఎక్కువ చెప్పను, ఒక నిమిషం మాట్లాడతాను. విద్యార్థి అంటే ఏంటి? విద్యను అర్థించేవాడు. మీ పని వేరే ఉండకూడదు, చదువుకోవటం, టైం ఉన్నప్పుడు ఆడుకోవటం, ఇది మీ పని. విద్యని అర్థించాలి. అందులో పోటీ ఎక్కడ పడాలి? మనం బాగా చదువుకున్న వాళ్ళతో పోటీ పడాలి. పోటీ పడాలంటే కొట్టుకోవడం కాదు, పోటీ పడాలి, ఆరోగ్యమైన పోటీ పడాలి. ఎప్పుడు కూడా మీరు విద్యలో రాణించాలి. జనాలకి మీరు చదువుతున్న స్కూల్కి మంచి పేరు కావాలి. ఇవాళ ఇక్కడ ప్రైజ్ పొందిన ప్రతి ఒక్కరు కూడా శుభాకాంక్షలు తెలుపుతూ మీరు మంచి మంచి స్థాయిలో వెళ్ళగాలని కోరుకుంటూ మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక పట్టణ 14వ వార్డులో పర్యటించారు. ఈ సందర్భంగా వార్డులోని శానిటేషన్ పనులను ఆమె పరిశీలించారు. వార్డులో కాలువల సమస్య ప్రధానంగా ఉందని, వ్యర్థాలను కాలువలో వేయడం వల్ల మురుగునీటి పారుదల సక్రమంగా జరగడం లేదని, ప్రజలు చెత్తను పురపాలక సిబ్బందికి అందించాలని సూచించారు. అదేవిధంగా వార్డుకు మంజూరైన నూతన రోడ్లు, డ్రైన్లు పనులను త్వరలో ప్రారంభించనున్నట్లు చైర్పర్సన్ తాడిబోయిన రాధిక తెలిపారు. కార్యక్రమంలో పురపాలక సంఘ సిబ్బంది, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. పద్నాలుగో వార్డులో శానిటేషన్ భాగంగా ఇది 2వ రోజు రావడం జరిగింది. ఇక్కడికి వచ్చేసి ఈ వార్డుల్లో కాలువస్ అనేది మరీ ఘోరంగా ఉన్నాయి. మరీ రోడ్ మీదకి వస్తని ఈ ప్రజలందరూ కూడా వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో మూటల గట్టల్లా ఈ కాలువలో ఇలా వేయటం జరుగుతుంది. అలానే ఈ డ్రైనేజ్ సమస్య కూడా ఉంది, అది కూడా త్వరలోనే పరిష్కరిస్తాము. ప్రజలందరికీ చెప్పేదంటే ఎక్కువగా ఈ ఆక్రమాలు అనేది ఆక్రమించుకోవడం జరుగుతుంది. ఈ షాపులు కానివ్వండి, బండలు కానివ్వండి, ఇలా బాత్రూమ్స్ లాగా కట్టేస్తారు డ్రైనేజీ మీదే. ఎంక్రోచ్మెంట్ ఎప్పుడైతే తొలగిద్దో ఏ వార్డులో అయినా సరే శానిటేషన్ అనేది ఇంకా మెరుగుపడిద్ది. ఈ ఎక్కువ ఆక్రమించుకుంటానా ఈ మురుగుదల అనేది పారుదల లేకుండా అక్కడ ఆగిపోవటం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరికీ గమనించేది ఏంటంటే తప్పకుండా మీరు ఇలాంటి మాకు తీసే విధంగా, కాలువలు తీసే విధంగా ఏర్పాటు చేసుకోవాలని కోరుతున్నాను. మీకు ఫస్ట్ నుంచి నేను చెప్తానే ఉన్నాను, కాలువల మీద ఇలా అక్రమంగా ఆక్రమించవద్దు. ఏమన్నా చేయాలనుకున్నప్పుడు మాకు మాన్యువల్ లాగా ఏర్పాటు చేయండి, మేము దాని నుంచి తీపిస్తామని కూడా మీకు చెప్తున్నాం. 2వ రోజుగా మన వార్డు డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ చూడటానికి మన చైర్పర్సన్ రాధిక గారు రావడం జరిగినది. అనేక డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ చాలా ఇబ్బందిగా ఉంది. కాలువలు సరిగా లేకపోవడం వల్ల డ్రైనేజ్ ఎక్కడెక్కడ వేస్ట్ పేరుకుపోవటం. డ్రైనేజ్ కాలువ క్లియర్ చేస్తామని వెంటనే గ్రాంట్ చేయడం జరిగినది. జనరల్ ఫండ్స్లో పెట్టి ఆ డ్రైనేజ్ మెయిన్ కాలువ తీస్తే కానీ ఈ చిన్న కాలువలో చిన్న డ్రైనేజ్ కాలువలు దాంట్లోకి వెళ్తాయి. కాబట్టి అది వచ్చే నెలలో మొదలు పెడతాం జరిగింది. ఈ డ్రైనేజ్ ప్రాబ్లం ఉండదు కాబట్టి ఇప్పుడు మన వార్డు అంతా మనమే శుభ్రం చేసుకోవాలని తెలియపరుస్తూ ప్రతి ఒక్కళ్ళకు తెలియపరుస్తూ ఏఎస్ఎన్ ఫార్మసీలో రక్తదాన శిబిరం జరిగింది. ఇండియన్ ఫార్మాస్యూటికల్ అసోసియేషన్ ముంబై పిలుపు మేరకు 63వ జాతీయ ఫార్మసీ వారోత్సవాలలో భాగంగా ఐపీఏ, ఎస్ఎఫ్, ఐపీటీఏ, ఏపీ స్టేట్ బ్రాంచ్,
ఎన్ఎస్ఎస్ మొదటి విభాగం మరియు రెండవ విభాగం యూత్ రెడ్ క్రాస్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తెనాలి సంయుక్త ఆధ్వర్యంలో ఏఎస్ఎన్ ఫార్మసీ కళాశాలలో రామచంద్రరావు మేనేజర్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ వారి సౌజన్యంతో బుధవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంఆర్ఓ, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తెనాలి వైస్ ప్రెసిడెంట్ కెవి గోపాలకృష్ణ, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తెనాలి చైర్పర్సన్ ఎం భానుమతి పాల్గొన్నారు. ఎంఆర్ఓ, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తెనాలి వైస్ ప్రెసిడెంట్ కెవి గోపాలకృష్ణ, కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ డి నాగార్జునరెడ్డి రక్తదానం చేశారు. కార్యక్రమంలో ఫార్మసీ విద్యార్థులు 30 యూనిట్లు విలువైన రక్తాన్ని అందించారని యూత్ రెడ్ క్రాస్ కన్వీనర్ డాక్టర్ టి నాగలక్ష్మి దుర్గా తెలిపారు. ఎంఆర్ఓ, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తెనాలి వైస్ ప్రెసిడెంట్ కెవి గోపాలకృష్ణ 3 లేదా 4 సార్ల కంటే ఎక్కువ రక్తదానం చేసిన విద్యార్థులను అభినందించి అవార్డ్స్ అందించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె వెంకటరమణ, యూత్ రెడ్ క్రాస్ ఏఎస్ఎన్ కన్వీనర్ డాక్టర్ టి లక్ష్మీ దుర్గా, ఐపీఏ ఏఎస్ఎఫ్ మెంటర్స్ జి నందగోపాలకృష్ణ, పి భార్గవి, ఐపీఏఎస్ఎఫ్ ఏఎస్ఎన్ ప్రెసిడెంట్ ఎస్ సునీల్, ఏపీటీఐ ఏపీ స్టేట్ బ్రాంచ్ ప్రెసిడెంట్ మరియు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె వెంకటరమణ, ఏఎస్ఎస్ మొదటి విభాగం మరియు 2 విభాగాల ప్రోగ్రామ్ ఆఫీసర్స్ టి జ్యోతివసు, కె కళ్యాణ్ చక్రవర్తి మరియు కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు ఏఎస్ఎన్ ఫార్మా కాలేజీ వారోత్సవాల సందర్భంగా మా ఇండియన్ రెడ్ క్రాస్ వారికి మరి రక్త దాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులకి, పిల్లలకి అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి మాకు రెడ్ క్రాస్కి వీళ్ళు రక్తదానం చేయడం జరుగుతుంది. మరి ఈ కాలేజీ యొక్క పేరు ప్రఖ్యాతులు నిజంగా చెప్పాలంటే ప్రపంచ దేశాలకు కూడా విస్తరించి ఉంది. ఈ రెడ్ క్రాస్లో ఇవాళ 5 సార్లు ఇచ్చిన వారి అందరికీ మేము ఇవాళ అవార్డులు ఇవ్వడానికి అని చెప్పి రెడీ చేశాము. మరి సబ్ కలెక్టర్ చేతుల మీదుగా అవార్డుల సాయంత్రం లోపు పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది. మొన్న ఫ్లడ్ వచ్చినప్పుడు కూడా ఈ రెడ్ క్రాస్ వాలంటీర్లు చాలా కష్టపడి అందరికీ మరి మేము సహాయ సహకారాలు అందించాము. దానిలో కూడా ఈ వాలంటీర్లు చాలా బాగా పనిచేశారు. వాళ్ళని కూడా గుర్తించి వాళ్ళకు కూడా అవార్డులు ఇవ్వడం జరుగుతుంది. ఈ ఏఎస్ఎన్ ఫార్మా కాలేజీ మరి ఇలాగే ప్రతి సంవత్సరము మరి బ్లడ్ డొనేషన్ ఇంకా ఎక్కువ చేస్తూ మరి పిల్లలందరూ మంచిగా చదువుకుని ప్రయోజకులు అవ్వాలని కోరుకుంటూ ప్రతి సంవత్సరం కూడా ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ గత 20 సంవత్సరాలుగా నిర్వహిస్తూ రెడ్ క్రాస్ సొసైటీతో మా అనుబంధం 10 సంవత్సరాలు పైబడి ప్రతి సంవత్సరం కూడా రెడ్ క్రాస్ సొసైటీకి బ్లడ్ డొనేట్ చేయడం జరుగుతుంది. అపాయంలో ఉన్న వాళ్ళకి రక్తదానం చేయటం అనేది చాలా ఉపయోగము. రోడ్డు ప్రమాదాలు ఈరోజు ఎన్నో చూస్తూ ఉన్నాము. మనిషికి తప్పనిసరిగా ఈ దానాల్లో చాలా గొప్పది ఈ రక్తదానము. మానవతా విలువలతో కూడిన ఈ యొక్క ప్రోగ్రాము మా యొక్క విద్యార్థులు అందరూ ఎంతో చక్కటి సహాయ సహకారాలు అందిస్తూ, అలాగే ఈ ప్రోగ్రాము వారం రోజుల వారోత్సవాలకి మా కళాశాల కరెస్పాండెంట్ గారు శ్రీ అన్నాబతిని శివకుమార్ గారు ఎంతో తోడ్పాటును అందించడం వల్ల మీ ప్రోగ్రాంలు చాలా ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఐపీఎస్ఎఫ్ తరఫున నందగోపాల్ గారు, భార్గవి మేడం గారు, అలాగే యూత్ రెడ్ క్రాస్ తరఫున డాక్టర్ దుర్గా మేడం గారు, అలాగే ఎన్ఎస్ఎస్ యూనిట్ 1 and 2 తరఫున డాక్టర్ జ్యోతిబసు గారు, కళ్యాణ్ చక్రవర్తి గారు, అలాగే ఐపీఎస్ఎఫ్ ప్రెసిడెంట్ అండ్ ఎంటైర్ టీమ్, అలాగే యూత్ రెడ్ క్రాస్ సొసైటీ టీం, అలాగే అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో ఆహ్లాదకర వాతావరణంలో చక్కగా ఈ రక్తదాన శిబిరం ఒక పండుగ వాతావరణంలో చక్కగా చేయటం జరుగుతుంది. ఇప్పుడు చిన్న విరామం.